ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలంతా కూడా ఉలిక్కిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తిరుపతిలో ఇప్పటికే ప్రజలంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పక్క జిల్లా అయినటువంటి కడప డిస్టిక్ లో 2 కేసులు నమోదు కావడంతో ప్రజలంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనతో పాటు ప్రస్తుతం రోయా సూపరింటెండెంట్ మేడం ఉన్నారు. మేడం, ఏదైతే ఈ యొక్క కరోనా కేసులు అన్నది ఇప్పటికే కడప డిస్టిక్ లో రావడం జరిగింది. తిరుపతి క్షేత్రంలో నిత్యం కూడా జనసందోహం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రజలు కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి కేసులు ఈ కరోనా ఎఫెక్ట్ ఉండబోతుంది, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడైతే కరోనా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు పబ్లిక్ కి. అదే నేను సమాచారం చెప్పదలుచుకున్నాను. బట్ మనము ఇప్పటికీ రోయాలో కరోనా కేసులు అయితే ఐసోలేట్ చేయలేదు. రేపటి నుంచి స్క్రీనింగ్ మొదలు పెడతాము. సో అప్పుడు మనకి డెఫినెట్ గా కేసులు బయటపడే ఆస్కారం ఉంది. బట్ ఇంతకు ముందు ఉన్నంత సీరియస్నెస్ అయితే కరోనాలో లేదు. బట్ కరోనాని మనం ఎట్లా నియంత్రణ చేయొచ్చు అంటే డెఫినెట్ గా మాస్కులు కట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలి, గుమిగూడే ప్రదేశాల్లో మనం వెళ్లకుండా ఉండేదే మేలు. అది తీసుకున్నంత మాత్రము మనం డెఫినెట్ గా ప్రివెంట్ చేయగలము. హాస్పిటల్ అయితే కరోనాకి రెడీగా ఉన్నాము. సో అన్ని కూడాను ఎక్విప్మెంట్, మందులు, ఆక్సిజన్ సిలిండర్స్, వెంటిలేటర్స్, డాక్టర్స్ అందరూ కూడా నిన్న ఎస్టర్డే ఒక మీటింగ్ పెట్టుకొని దీనికి ప్రిపేర్డ్నెస్ తయారు చేశాము. సో ఎటువంటి కరోనా కేసులు వచ్చినా ఎదుర్కోగలము అనే సామర్థ్యాన్ని రోయా హాస్పిటల్ తయారు చేసుకున్నాము. ముఖ్యంగా గతంలో వచ్చినటువంటి కరోనా ఎఫెక్ట్ దీని వల్ల అనేక మంది యువత అంతా కూడా హార్ట్ స్ట్రోక్ రావడం, షుగర్ పేషెంట్లు అవడం, ఇలాంటి సంఘటన కూడా చాలా ప్రజల్లో కూడా ఒక అపోహ ఉంది. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందంటారా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల? ఈ కరోనా వల్ల యూజువల్ గా మనము స్టీరాయిడ్ అనే మందులు ఎక్కువ వాడాం. ఎందుకు? కరోనా సైడ్ ఎఫెక్ట్స్ మనిషి మీద ఎక్కువ ఉండకూడదని. ఆ స్టీరాయిడ్స్ వల్ల చాలా మందికి డయాబెటీస్ వచ్చింది. ఈ కరోనాకు వాడే మందులు అయి ఉండొచ్చు, లేదా కరోనాకు వాడుండే వ్యాక్సిన్ వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యే గుణము మనుషుల్లో ఎక్కువైంది. దానివల్ల హార్ట్ అటాక్స్ ఇన్సిడెంట్స్ పెరిగింది. బట్ కరోనా ఇట్ సెల్ఫ్ దానివల్ల అయితే హార్ట్ అటాక్స్ లేవనే చెప్తున్నారు. బట్ దేనికి మందులు, వ్యాక్సినేషన్ వల్ల కొంతమందికి యంగ్ పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్స్ వచ్చే పాసిబిలిటీ వచ్చింది. సో ఇప్పుడు వచ్చే కరోనా వల్ల వస్తుందా అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత సీరియస్నెస్ అయితే లేదు ఇప్పుడు ఉండే కరోనా. అన్ని మందులు కూడా వాడకపోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ సిమ్టమాటిక్ గా కోల్డ్ కాఫ్ ట్రీట్ చేసే కరోనానే ఉండొచ్చు. దాన్ని కూడా పబ్లిక్ ఏం చేయాలంటే డెఫినెట్ గా గుంపులుగా పోవడము, ఎక్కువ గ్రూపిజం ఉండే దగ్గరకు పోకుండా పోవడమే బెటరు. ఎస్పెషల్లీ తిరుపతి పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి తగిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ కట్టుకోవడము, శానిటైజర్ వాడడము, అన్నెసరిగా బయట తిరగడం చేయకపోతే ఈ జబ్బుని మనము ఈ వేవ్ లో కూడా నియంత్రణ చేయగలమని అనుకుంటున్నాం. ఇప్పుడు 3rd వేవ్ లో కూడా మనం అందరము ప్రిపేర్ అయినాము. బట్ అప్పుడు కూడా మనకేమి డెత్ పాసిబిలిటీస్ ఏమీ లేవు. ఇది ఒక విధంగా 4th వేవ్ అనుకోవాలా. దీన్ని కూడా మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టదలుచుకుంటాం. రాయలసీమ జిల్లాలోనే రోయా అంటే ఒక తలమానికంగా ఉన్నటువంటి హాస్పిటల్. నిత్యం కూడా వందల సంఖ్యలో ఓపీలు కూడా, రోజు 1500 పైగా ఓపీలు కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో ఇక్కడ చోటు చేసుకున్నటువంటి సంఘటన కూడా ఉంది. ఏదైతే కరోనా టైంలో ఇక్కడ ఆక్సిజన్ అయిపోవడం, 10ల సంఖ్యలో ప్రజలు పేషెంట్లు అంతా కూడా ప్రాణాలు కోల్పోవడం, అలాంటి సంఘటన కూడా ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ ఆక్సిజన్ సమస్య కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ల పట్ల ఇప్పుడు మీరు ఏ రకంగా సంసిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ ప్రొక్యూర్ చేసుకున్నాము. దాదాపు 500 సిలిండర్లు ఇప్పుడు బ్యాక్లాగ్ ఉన్నాయి. తర్వాత మనము ఇప్పుడు ఎక్స్ట్రా లిక్విడ్ ఆక్సిజన్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు 3 లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. తర్వాత పిఎస్ఏ ప్లాంట్, దీనికి తోడు మనం గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసే పిఎస్ఏ ప్లాంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ముందు జరిగిన విధంగా ఈసారి జరగకపోవచ్చు, ఎందుకంటే అన్ని రెడీగా పెట్టుకొని ఉన్నాము. అంత సివియర్ జబ్బు కూడా రాకపోవచ్చు. సో అప్పుడు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వెంటిలేటర్ అవసరమైంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. జరిగినా కూడా మనం అన్ని జాగ్రత్తలు అయితే హాస్పిటల్లో తీసుకున్నాం. ఇప్పటికే ఏమన్నా సెంట్రల్ అంటే క్వారంటైన్ ఇదిలాగా బెడ్స్ కానీ సపరేట్ గా గదులు కేటాయించడం కానీ చేశారు? నిన్ననే మీటింగ్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 బెడెడ్ ఐసోలేషన్ వార్డ్ చేశాను. ఒక 7 బెడ్స్ నెగటివ్ ప్రెషర్ వార్డ్స్ చేశాము. తర్వాత పేషెంట్ ని స్క్రీనింగ్ చేయడానికి కూడా ఒక క్వారంటైన్ రూమ్ ఒకటి తయారు చేశాము. సో రేపటి నుంచి నాకు తెలిసి కిట్స్ వస్తే స్టార్ట్ చేస్తాము. చూసినప్పుడు గతంలో
రోయాస్పేటలో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అయితే తగిన జాగ్రత్తలు అయితే వైద్యులు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఆక్సిజన్ ముందుగానే స్పేర్లో ఇదంతా ఏదైతే బయట ఉన్నటువంటి ట్యాంకు గతంలో లాగా ఖాళీ అయిపోయి ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ ఏర్పడితే స్పేర్లో పెట్టుకున్న వాటిని యూజ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే తగిన ఏర్పాట్లు దిశగా మనం చూస్తున్నవన్నీ కూడా స్పేర్లో వీటినన్నింటినీ కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం రోయాస్పేటలో కనబడుతుందని చెప్పాలి. అయితే గతంలో ఏదైతే ముఖ్యంగా ఈ యొక్క రోయాస్పేటలో చోటు చేసుకున్నటువంటి సంఘటన మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా 10 మందికి పైగా పేషెంట్ అంతా చనిపోవడం, ఆక్సిజన్ అందకుండా అన్నది మాత్రం అప్పుడు మరింత కరోనా పేషెంట్లో భయాన్ని నెలకొల్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళా విజృంభిస్తున్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే సంసిద్ధం అయ్యారని చెప్పాలి. ఒకసారి మనం చూడొచ్చు, గతంలో ఇదే ట్యాంకులో ఆక్సిజన్ పూర్తిగా ఖాళీ అవడంతో అప్పుడు ఈ రోయాస్పేటలో కూడా మరణించినటువంటి ఆ పేషెంట్ల పరిస్థితులు కూడా నెలకొంది. అయితే అటువంటిది పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్నారని చెప్పాలి. ఈ కరోనా వైరస్ పట్ల కూడా ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 2 వేవ్స్ మనం ఈ కరోనా వేవ్స్ చూసాము. ఇప్పుడు వచ్చేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి పెద్దగా ఇప్పటికే ఇమ్యూనిటీ పవర్ ప్రతి ఒక్క మెన్లో కూడా ఉంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎవరికైనా చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మిగిలినటువంటి వారంతా కూడా ఏదైతే స్వీయ నియంత్రణ పాటించాలి. అదే రకంగా ప్రజలు గుమ్మిగూడేటువంటి ప్రాంతాలంతా కూడా తగిన జాగ్రత్తగా మాస్కులు ధరించడం లాంటివి కూడా చేపట్టాలంటివి కూడా సూపరింటెండెంట్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఓవరాల్గా తిరుపతిలో మాత్రం గత అనుభవాల దృష్ట్యా అధికారులు, ఇటు జిల్లా యంత్ర వైద్య అధికారులంతా కూడా సంసిద్ధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే రెడీగా ఉన్నారని చెప్పాలి. ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగకుండా పూర్తి స్థాయిలో పేషెంట్లకు కావచ్చు, ఈ యొక్క కరోనా వైరస్ అధిక సంఖ్యలో కేసులు నమోదైతే మాత్రం ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నారనేసి కూడా సూపరింటెండెంట్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.